అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. మీనాక్షి అమ్మవారికి పవన్ కళ్యాణ్ పూజలు. ఏపీ దక్షిణాది ఆలయాల పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం ఆలయంలో మీనాక్షి సుందరేశ్వర్లకు పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఆయన వెంట కుమారుడు అఖీరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నట్లు పేర్కొంది. పళని చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ ఏపీ దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులోని పళని చేరుకున్నారు. పళని అరుల్మిగు దండాయుతపాణి క్షేత్రాన్ని ఆయన దర్శించుకున్నారు. తన కుమారుడు అఖీరాతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయన తిరుచెందూర్ శ్రీ అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్కూల్ విద్యార్థులకు శుభవార్త. ఏపీ బీసీ విద్యార్థుల 110,52 కోట్ల డైట్ బకాయిలు, 28 కోట్ల కాస్మోటిక్ బిల్లులను చెల్లించాలని సీఎం పవన్ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 13.10 కోట్లతో 660 హాస్టల్లో చేపట్టిన మరమ్మతులు 6 వారాల్లో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటమ్స్ అందించాలని సూచించారు. నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలకు అప్గ్రేడ్ చేయాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై పుస్తకాలు రాయాలి. సీఎం తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరిన్ని సమగ్రమైన పుస్తకాలు రావాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. టీజీ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలి. ఎన్నో వర్గాలు పాల్గొన్నా ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారు. ఉద్యమం టైంలో ప్రజలంతా తమ వాహనాలు, ఆఫీసులు, గుండెలపై టీజీ అని రాసుకున్నారు. ఇప్పుడు ప్రజలు కోరుకున్నట్లుగానే టీఎస్ను టీజీగా మార్చామని సీఎం వెల్లడించారు. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ ఫ్రాన్స్, యుఎస్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఈ నెల 10న ఫ్రాన్స్ వెళ్లిన ఆయన అక్కడ 2 రోజులు పర్యటించారు. అనంతరం యుఎస్లో 12, 13 తేదీలో పర్యటించి అధ్యక్షుడు ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసి గబ్బార్డ్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులతో భేటీ అయ్యారు. సీఎం అయిన రేవంత్ బుద్ధి మారలేదు. హరీష్ టీజీ కేసీఆర్ను తెలంగాణ నుంచి బహిష్కరించాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం పీఠం దక్కినా రేవంత్ బుద్ధి మారలేదు. ఇదే విషయంపై నీ సొంతూరులో ప్రజలను అడుగుదామా? సీఎంగా ప్రజలు నిన్ను గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికి కేసీఆర్పై ప్రేలాపనలా? కేసీఆర్ను తిడితే ఒక్కరోజు హెడ్లైన్లో ఉంటావేమో. తెలంగాణ చరిత్ర గతిని మార్చిన కేసీఆర్ స్థానం ప్రజల గుండెల్లో పదిలమని ఎక్స్లో పోస్ట్ చేశారు. రాహుల్ కులమేంటో చెప్పండి. రఘునందన్ టీజీ ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ కులం ఓసీ నుంచి బీసీకి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్లు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్కు లేదన్నారు. మోదీ క్యాబినెట్లో 19 మంది బీసీలు ఉంటే రేవంత్ మంత్రివర్గంలో 2 ఉన్నారని గుర్తు చేశారు. మూల్యం చెల్లించక తప్పదు. జగన్ వార్నింగ్. ఏపీ వల్లభనేని వంశీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని వైఎస్ జగన్ మండిపడ్డారు. తనతో తప్పుడు కేసు పెట్టించారని యువకుడు వాగ్మూల్యం ఇస్తే తట్టుకోలేక దుర్మార్గాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే డ్రైవర్ను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని బూతులు తిడితే మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. కూటమి తప్పులను ప్రజలే డైరీలో రికార్డ్ చేసుకుంటున్నారని తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం. ఏపీ అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో మా ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రష్యాని G7లోకి తిరిగి తీసుకురావాలి. ట్రంప్ రష్యాని G7లోకి తిరిగి తీసుకురావాలని అనుకున్నట్లు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. G7 నుంచి రష్యాను తొలగించి ఒబామా ఇతరులు పోరాపాటు చేశారని అన్నారు. ఇది G8గా ఉంటే ఉక్రెయిన్తో సమస్య వచ్చేది కాదన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ఇరు దేశాధినేతలు ఇందుకోసం
డీల్ చేసేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. రష్యా స్థానంలో ఏ దేశం ఉన్నా నాటోలో ఉక్రెయిన్ చేరేందుకు అంగీకరించవచ్చని చెప్పారు.